హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ రమణ. నమస్తే. ఈరోజు మీ దగ్గరికి ఒక చిన్న ప్రోగ్రాంతో వచ్చాను. ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. సింపుల్గా చెప్పాలంటే కొన్ని మంచి మాటలు, కొన్ని మంచి పాటలను షేర్ చేసుకోవాలని ప్రశ్న. మంచి మాటలు అంటే ఒట్టిగా మాటలు మనం ఎన్నో మాట్లాడుతుంటాం, కానీ కొన్నిసార్లు కొన్ని మాటలు, కొన్ని కొటేషన్స్ మనం చూస్తుంటే, వింటూ ఉంటే మన జీవితంలో ఎన్నో మనకు తెలియని ఇన్స్పైరింగ్ మూమెంట్స్ మనకు ఎదురవుతాయి. అంటే మోటివేట్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కోట్ మీతో షేర్ చేసుకుంటాం. లెట్ us wake up determined. అంటే ఉదయం నిద్ర లేవడం అనేది ఒక మంచి డిటర్మినేషన్తో నిద్ర లేద్దాం. చూడండి, అలా మంచి ఆలోచన, ఏదో సాధించాలనే తపన, ఇంకేదో ఒక ఉద్విగ్నతంగా మనం నిద్రలేస్తే ఆ రోజంతా ఎలా ఉంటుంది? ఆ కాన్షియస్ మైండ్ అంతా కూడా అదే ఆలోచన కలిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి చాలా వరకు దగ్గరికి రావని చెప్పచ్చు. సో దాన్ని, ఆ యొక్క ఆలోచనను, మనం చేయాల్సిన పనిని, ఆ టాస్క్ను కొద్ది గొప్ప చేసుకుంటూ పోతే మరి రాత్రి పడుకునే ఎలా ఉంటుంది? విల్ గో టు బెడ్ సాటిస్ఫైడ్. సో లెట్ us wake up determined and go to bed satisfied. It's a beautiful quotation. సో అలాగే కొన్ని మంచి పాటలు, ఆ పాటల్లోని భావము, సాహిత్యం అనేది మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఫ్రీక్వెంట్ వింటూనే ఉంటాం. మరి ఘంటసాల గారిది ఒక పాట మనకు తెలుసు. ఏది తనంత తానే నీదరికి రాదు, శోధించి సాధించాలి, అది ధీరగుణం, కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు. చూడండి ఎంత గొప్ప పాట. అలాగే కొన్ని మోడర్న్ మెలోడీస్ కూడా. 1982లో నేను యూనివర్సిటీ ఒక మంచి విప్లవ శంఖం అనే సినిమాలో శ్రీశ్రీ గారు ఒక మంచి పాట రాశారు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు ముందు తరం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. చాలా గొప్ప సాహిత్యం. సో ఇవి ఏంటంటే, వీటిని నేను దీస్ ఆర్ ది మెలోడీస్ దట్ మూవ్ మౌంటైన్స్. అంటే మంచి ఆలోచన, భావతరంగాలు, ఇవి మౌంటైన్స్, పర్వతాలనే మూవ్ చేయగలవు. అందుకే వీటిని ఎకోస్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కూడా అంటారు. అంటే జీవితంలో, భవిష్యత్తులోకి మనల్ని తీసుకెళ్లేటటువంటి మంచి రెవర్బరేటింగ్ సౌండ్స్, రెవర్బరేటింగ్ వర్డ్స్. బట్ ఇవన్నీ ఏవి మనం వీటితో పాటు ముందుకెళ్ళాలంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ హెల్త్. సో హెల్త్ లేకపోతే మనం ఇక్కడే చతికిలబడతాం. ఎందుకు? టు ఎంజాయ్ వాట్ టు అచీవ్డ్ ఇన్ అవర్ షార్ట్ లైఫ్ స్పాన్. మన చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో మనం సాధించినవి అనుభవించాలంటే, ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం ఉంటేనే ఎంజాయ్ చేయగలం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హెల్త్. ఇకపోతే ఈరోజు పరిచయ కార్యక్రమంలో ఒక మంచి కోట్ మీ ముందుకు తీసుకొస్తున్నా. అది మన పురాతనటువంటి ఋగ్వేదంలోని ఒక సాంస్క్రిట్ శ్లోక. అదే ఆనో భద్రా క్రతవో ఎంతు విశ్వతః. అంటే అన్ని దిక్కుల నుండి మనకు గొప్ప ఆలోచనలు లభించుగాక. అంటే మనం ఎప్పుడైతే మన మనసును, మన
ఆలోచన పరిధిని ఎవ్వరు మనకు మంచి ఆలోచన చెప్పినా, ఎవ్వరు మంచి సలహా చెప్పినా, ఎవ్వరు మంచి సూచన చేసినా దాన్ని స్వీకరిద్దాం, దాంట్లో మంచి చెడు ఏముందో గమనించి ముందుకు వెళ్దాం అనే ఆలోచనను మనం పెంపొందించుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకు మన రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి. జీవితంలో మనము ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతాం. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు us from all sides. ఇది పెద్దలు పిల్లలు అని కాదు, ఎవ్వరికి అయినా అందరికీ వర్తించేటువంటి శ్లోకం అన్నమాట. చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే విశ్వశాంతిని దృష్టిలో ఉంచుకుని మన మునులు, మహర్షులు, మహానుభావులు మనకెంత గొప్ప వాక్యాన్ని అందించారు చూడండి. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నాం, మంచి మాటలు, పాటలు, సూచనలు, సలహాలను స్వీకరిద్దాం, జీవితంలోకి ఆహ్వానిద్దాం, భావితరాలకు చక్కని త్రోవ చూపే ప్రయత్నం చేద్దాం. అందుకోసం నేను స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి మీ యొక్క సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే నేను ఇంకా కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి వీలవుతుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ యువర్ లవింగ్ రమణ.